కొంతకాలం క్రితం ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ షామా మహమ్మద్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఈజ్ ఫ్యాట్ ఫర్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా హ్యాస్ ఎవర్ హ్యాడ్ అని ఆవిడ ట్వీట్ చేశారు. కీలకమైన టైంలో టీంను ఎంకరేజ్ చేయకుండా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఆమె ట్వీట్ చేయడంతో టీమిండియా పాకిస్తాన్ని ఓడించిందనే ఉక్రోషం ఆమెలో కనబడిందని అప్పట్లో అందరూ ఆమెను విమర్శించారు. ఆవిడ ట్వీట్ వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉండి ఉండవచ్చని అందరూ వ్యాఖ్యానించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కంటే కూడా ఎక్కువగా పాకిస్తాన్ను, చైనాను ప్రేమిస్తుందనే ఒక విమర్శ ఉంది. ఏదేమైతేనేం షామా మహమ్మద్ గోప పగిలిపోయేలా సమాధానాన్ని చేతల్లో ఇచ్చారు రోహిత్ శర్మ. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడే 76 విలువైన పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుని ఇండియాకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని కట్టబెట్టారు రోహిత్ శర్మ. డాక్టర్ షామా మొహం మాడిపోయింది. ఏడవలేక నవ్వుతూ ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫర్ their stupendous performance in winning the Champions Trophy 2025. Hats off to Captain Rohit, who led from the front with a brilliant 76, setting the tone for victory. Shreyas Iyer and KL Rahul played crucial knocks, steering India to glory. A triumph to remember అంటూ ఆవిడ ట్వీట్ చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవాలి. జాతీయవాదాన్ని పెంపొందించుకుని పాకిస్తాన్ను, చైనాను ద్వేషించడం మొదలుపెట్టాలి. అంతేగాని పాకిస్తాన్ను, చైనాను ప్రేమిస్తూ ఇండియాను వ్యతిరేకిస్తూ ఉంటే ప్రజలు వారిని తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయి. మైండ్ ఇట్.